హాయ్ వ్యూవర్స్, నా పేరు కల్పన. ఈరోజు మనం చెప్పుకుంటుంది ఏంటి టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ ఏంటి కంపెనీ క్రియేషన్. సెకండ్ టాపిక్ ఏంటి, ఫస్ట్ టాపిక్ ఏంటి మంది అసలు టాపిక్స్లో కంపెనీ క్రియేషన్, సెలెక్షన్, మాడిఫై అండ్ డిలీట్, అవునా. తర్వాత లెడ్జర్ క్రియేషన్, తర్వాత వోచరింగ్, ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఈ 4 వీలైతే ఈరోజు మనం చెప్పుకుందాం, ఓకేనా. ఈ 4గిట్లో ఫస్ట్ మనం ఏంటి చెప్పుకోవాల్సింది, అసలు టాలీని ఎలా యూస్ చేయాలి, హౌ టు యూస్ టాలీ. ఇఫ్ యూ వాంట్ టు యూస్ టాలీ ఫర్ బిజినెస్ సొల్యూషన్స్ యూ మస్ట్ ఫాలో దీస్ 3 స్టెప్స్. మనం బిజినెస్ సొల్యూషన్స్ టాలీలో ఎంటర్ చేయాలంటే ఫస్ట్ మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి. ఫస్ట్ వన్ కంపెనీ క్రియేషన్, కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి. తర్వాత లెడ్జర్ ఎలా వేయాలి. తర్వాత ఓచర్. ఈ 3 అనేవి ఖచ్చితంగా మనం ఒక కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామంటే ఈ 3 వేస్తేనే ఆ కంపెనీలో ఉన్న ప్రతి ఎంట్రీ అనేది జరుగుతుంది అనమాట. మరి మనం కంపెనీ క్రియేట్ చేయాలంటే ఎలా, కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి, హౌ టు క్రియేట్ ఏ కంపెనీ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆల్ట్ F1ని ప్రెస్ చేస్తే, F1ని ప్రెస్ చేసామనుకోండి, F1ని ప్రెస్ చేసాము, అప్పుడు కంపెనీ ఇన్ఫో అనేది ఓపెన్ అయ్యిద్ది. తర్వాత కంపెనీ ఇన్ఫో ఓపెన్ అయిన తర్వాత అక్కడ సెలెక్ట్ క్రియేట్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అవుద్ది. అప్లికేషన్ ఎలా ఓపెన్ అవుద్ది చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనకి ఇదిగోండి, ఇది టాలీ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను. టాలీని మనం యూస్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఓపెన్ చేయడానికి మౌస్ యూస్ చేస్తాము. తర్వాత ఇంకా మనము మౌస్ యూస్ చేయకుండా కీబోర్డ్ని యూస్ చేసుకోవడం నేర్చుకోండి. ఫస్ట్ కీబోర్డ్ని వాడండి ఎక్కువ, ఎందుకంటే కీబోర్డే యూజ్ అవుతుంది ఎక్కువ. ఇప్పుడు చూడండి, ఇక్కడ వీటిని సెలెక్ట్ చేసుకోవడానికి మనము వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్లో చేస్తున్నాం. అంటే వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అంటే మీరు డౌన్ యారో ప్రెస్ చేస్తూ ఉంటే కిందకు వస్తుంది అనమాట. డౌన్ యారో ప్రెస్ చేసి వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ దగ్గర ఆగినాక ఎంటర్ అనండి. ఇప్పుడు సిల్వర్ మోడ్, సింగిల్ యూజర్, గోల్డ్ ఎడిషన్ మోడ్ 2 వచ్చినాయి కదా. మనం సింగిల్ యూజర్, ఎందుకంటే మనం ఎడ్యుకేషనల్లో ఉన్నాం కాబట్టి సింగిల్ యూజర్ తీసుకొని సిల్వర్ మోడ్లో మనము దీన్ని ఎంటర్ చేసుకుందాం. సిల్వర్ మోడ్ ఎంటర్ అన్నాను. ఇప్పుడు చూడండి, కంపెనీ ఇన్ఫో ఓపెన్ అయిందా. డిఫాల్ట్గా ఇది కంపెనీ ఇన్ఫో ఓపెన్ అయింది ఇంటర్ఫేస్లో. కంపెనీ ఇన్ఫో ఓపెన్ అయిన తర్వాత ఈ కంపెనీ ఇన్ఫోని మనము సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ కంపెనీ ఇన్ఫో అనగానే ఇక్కడ పాతవి నేను చేసినవి చాలా ఉన్నాయి చూడండి, కంపెనీలు చేసినవి. వీటిని ఓపెన్ చేసుకుంటే దీని మీద ఝాన్సీ మీద నేను ఎంటర్ అన్నాను. ఎంటర్ అనగానే అకౌంట్ ఇన్ఫో ఓపెన్ అయింది. లేదు నాకు అలా కాదనుకున్నప్పుడు ఎస్కేప్ కొట్టండి, క్విట్ అయింది. మళ్ళీ రండి. ఇప్పుడు చూడండి, ఆల్ట్ F1 నొక్కగానే కంపెనీ సెలెక్ట్ కంపెనీ, లాగిన్ యాజ్ రిమోట్ యూజర్, క్రియేట్ కంపెనీ 2 ఉంది కదా. ఇక్కడ మనము ఆల్ట్ కంపెనీ నొక్కిన తర్వాత ఇక్కడ క్రియేట్ కంపెనీని సెలెక్ట్ చేయండి. డౌన్ యారోస్కి వస్తే ఇవి క్రియేట్ కంపెనీకి వస్తాము. లేదా ఇక్కడ సి అనేది రెడ్ కలర్లో ఉంది చూడండి, సి నొక్కితే కూడా మనము దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. సి అనేది దాన్ని ఓపెన్ చేయడానికి, కంపెనీని క్రియేట్ చేయడానికి వాడే షార్ట్కట్కి అనమాట. ఓకే, ఇప్పుడు ఓపెన్ అయింది ఇది. ఇక్కడ నేమ్ పెడుతున్నాను, కోటేశ్వరి, మిస్ కోటేశ్వరి అన్నాను. మిస్ కోటేశ్వరి. తర్వాత ఇక్కడ అడ్రస్ వచ్చేసి అద్దంకి అని ఇచ్చాను చూడండి, అద్దంకి కిందకి వచ్చాను. ఇక్కడ సైడ్లో చూడండి లిస్ట్ ఆఫ్ స్టేట్స్ కూడా మనము కన్సిడర్ చేసుకోవాలి కదా. లిస్ట్ ఆఫ్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్, మంది ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాను. పిన్ కోడ్ ఎంతండి, అద్దంకి పిన్ కోడ్ వచ్చి 523201 పిన్ కోడ్ ఇచ్చాను. ఇంకా కిందకు వచ్చినాక టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్, వెబ్సైట్, ఇవన్నీ మనము ఎంటర్ చేసుకోవాలనుకుంటే ఎంటర్ చేసుకోవచ్చు. లేదా సింపుల్గా Ctrl+A
నొక్కితే సేవ్ అయిపోద్ది. కంట్రోల్ ఏ నొక్కాను సేవ్ అయిపోయింది కదా. చూడండి ఇప్పుడు కంపెనీ క్రియేషన్ అనేది అయిపోయింది కదా. కంపెనీ క్రియేట్ అయిపోయింది, అప్లికేషన్ ఫిల్ చేసాం, ప్రెస్ కంట్రోల్ ఏ అన్నాను, సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఆ కంపెనీని ఎలా డిలీట్ చేయాలి, ప్రెస్ F1ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెలెక్ట్ కంపెనీ నేమ్ వస్తుంది కదా, కంపెనీ నేమ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చూడండి మనం టాలీలో ఇప్పుడు వచ్చేసి F1 నొక్కాను. F1 నొక్కినాక కంపెనీ నేమ్స్ వచ్చినాయి కదా, జగదీశ్వరి, ఎంటర్ అన్నాను. ఎంటర్ అన్నాక ఒక్క నిమిషం ఎంటర్ అన్నాను. చూడండి ఆల్ట్ F3 చూడండి ఇక్కడ చూడండి సెలెక్ట్ కంపెనీ, షర్ట్ కంపెనీ, క్రియేట్ కంపెనీ, ఆల్టర్, చేంజ్. మనము దీన్ని ఆల్టర్ చేయాలనుకుంటుంటే దీన్ని ఓకే చేయండి, ఆల్టర్ అనండి. ఇప్పుడు ఆల్టర్ ఓపెన్ చేశాను, కంపెనీ కనపడుతుంది. కంపెనీ కనపడింది ఇప్పుడు ఓపెన్ అయిపోయింది కదా, మిస్ కోటేశ్వర్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మనం ఆల్ట్ డి నొక్కితే డిలీట్ వచ్చింది. ఇప్పుడు ఎంటర్ అనండి, మళ్ళీ ఎంటర్ అనండి, కంపెనీ డిలీట్ అయిపోయింది. సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళి చూడండి కోటేశ్వరి ఉంటుందేమో. కోటేశ్వరి ఉందా, లేదు కదా. మనము కంపెనీని డిలీట్ చేసుకోవాలంటే కంపెనీని సెలెక్ట్ చేసుకొని ఆల్టర్లోకి వచ్చి ఆల్ట్ అనేసి మిస్టర్ ప్రవీణ్, ఇది ఆల్ట్ డిలీట్ అన్నాను. ఎంటర్ కంపెనీ డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ కంపెనీ కూడా డిలీట్ చేసాం కదా. హౌ టు రీనేమ్ ద కంపెనీని ఎలా రీనేమ్ చేయాలి, ఇంకొక పేరు ఎలా పెట్టుకోవాలి కంపెనీకి ఇంకో పేరు పెట్టాలంటే ప్రెస్ F1ని ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత దెన్ ప్రెస్ ఏ, ఆల్టర్ కంపెనీలోకి వస్తుంది. ఆల్టర్ కంపెనీలోకి రాగానే మనకి కంపెనీ క్రియేషన్ ఫామ్ ఓపెన్ అయ్యింది కదా. కంపెనీ క్రియేషన్ ఫామ్ ఓపెన్ అయినాక ఆల్ట్ డి నొక్కితే డిలీట్ అవుద్ది. రీనేమ్ చేసుకుంటే వేరే పేరు పెట్టుకుంటే వేరే పేరు వస్తుంది. చూడండి ఇప్పుడు సెలెక్ట్ కంపెనీలో ఉన్నాము, ఆల్ట్ F3 సెలెక్ట్ కంపెనీ, ఝాన్సీని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినాక ఆల్ట్ F3 నొక్కండి. ఇక్కడ ఆల్టర్ వచ్చిందా, ఆల్టర్ ఝాన్సీ ఓపెన్ అయింది, ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. ఝాన్సీ ప్లేస్లో నేను ఇంకేదన్నా పేరు పెడతాను. ఏం పేరు పెట్టుకుందాం, లక్ష్మి అని పెడదాం. ఎల్ఏకి లక్ష్మి అని పెట్టాను. ఇంక ఇవన్నీ మనము ఎంటర్ చేసుకోవాలనుకుంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కంట్రోల్ ఏ నొక్కితే సేవ్ అయిపోద్ది. లక్ష్మి అయిందా. ఇప్పుడు చూడండి ఎస్కేప్ అంటున్నాను, సెలెక్ట్ కంపెనీకి వస్తాను. ఆల్ట్ F1 సెలెక్ట్ కంపెనీ. ఇప్పుడు లక్ష్మి వచ్చిందా, లక్ష్మి చేంజ్ అయింది చూడండి. ఇక్కడ లక్ష్మి వచ్చింది. ఇందాక ఇక్కడ ఈ ప్లేస్లో ఏముంది, కంపెనీ పేరు ఝాన్సీ అని ఉంది. కంపెనీ పేరు ఇప్పుడు ఏమొచ్చింది, లక్ష్మి అని వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, కంపెనీ రీనేమ్ చేసాం కదా. ఇప్పుడు లెడ్జర్ వేయాలంటే ఎలా వేస్తాము, వితౌట్ వాల్యూస్ వీ ఎంటర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద పర్చేజ్, పేమెంట్స్, రిసిప్ట్స్, ఎక్స్పెండిచర్స్, అన్నీ కలిపితే ఆఫ్ ద అకౌంటింగ్ ఈజ్ కాల్డ్ లెడ్జర్. మనము పర్చేజ్ ఏం కొన్నాము, ఏమి పే చేసాము, ఏం మనకు వచ్చినాయి, ఏం మనం స్పెండ్ చేసాము, వాటన్నిటిని కలిపి లెడ్జర్ అంటారు అనమాట. లెడ్జర్స్లో ఇప్పుడు చూడండి లెడ్జర్ నేమ్, లెడ్జర్ గ్రూప్ ఉంది. ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం కదా. వీటిని ఎలా వేయాలి అనేది ఇక్కడ చూద్దాం. మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. మిస్ కోటేశ్వరి క్యాపిటల్ అకౌంట్. ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ ఫస్ట్ అసలు మనము కంపెనీని క్రియేట్ చేద్దాం. కంపెనీని క్రియేట్ చేయాలంటే ఆల్ట్ F1 క్రియేట్ కంపెనీ ఉంది కదా, క్రియేట్ కంపెనీని సెలెక్ట్ చేశాను. ఎంటర్ అన్నాను. ఎంటర్ అన్నాక మిస్ కోటేశ్వరి ఎంటర్. ఇక్కడ అడ్రస్ అద్దంకి పెట్టాను. ఎంటర్ ఆంధ్రప్రదేశ్. అద్దంకి పిన్ కోడ్ 523201. ఇంకా కింద డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకుంటే ఎంటర్ చేయొచ్చు, లేదు అనుకుంటే కంట్రోల్ ఏ నొక్కితే
ఇది సేవ్ అయిపోయింది. ఇప్పుడు లెడ్జర్ వేయాలంటే అకౌంట్స్ ఇన్ఫోలో మనం గేట్వే ఆఫ్ టాలీకి వచ్చి, ఇది గేట్వే ఆఫ్ టాలీ కదా, గేట్వే ఆఫ్ టాలీకి వచ్చి గేట్వే ఆఫ్ టాలీలో మాస్టర్స్ అని ఉంది కదా, మాస్టర్స్లో అకౌంట్స్ ఇన్ఫోని ఎంటర్ అనండి. అకౌంట్స్ ఇన్ఫో ఎంటర్ అయినాక గ్రూప్స్, లెడ్జెస్, వోచెస్ టైప్, సాచురేషన్ ఇన్ఫో, క్విట్ అని ఉంది. మనం వేయాల్సింది ఏంటి? లెడ్జెస్ కదా, లెడ్జెస్ క్లిక్ డౌన్ చేశాను, లెడ్జెస్లోకి వచ్చాము. మీరు అయినా ప్రెస్ చేయొచ్చు, లేకపోతే ఎంటర్ అయినా అన్నా కూడా లెడ్జర్ ఓపెన్ అయింది. లెడ్జర్ ఓపెన్ అయ్యాక సింగిల్ లెడ్జర్ ఉంది, మల్టిపుల్ లెడ్జర్ ఉంది. ఇక్కడ చూడండి అమ్మా, సింగిల్ లెడ్జర్లో సి అనేది క్రియేట్ అనేది సి క్యాపిటల్ లెటర్ కలర్ మారింది చూడండి, సి కలర్ మారింది. కానీ మనం వేయాల్సింది మల్టిపుల్ లెడ్జర్స్. మనం చాలా వేస్తాం కదా, సింగిల్ లెడ్జర్లో వేయడానికి వీలు కాదు. లాస్ట్ ఇయర్ ట్రేడింగ్స్ అంటే లాస్ట్ ఇయర్ ఉన్న వాటి కోసం అయితే సింగిల్ లెడ్జర్ వేసుకుంటాము. ఇయర్ ట్రేడింగ్స్ చాలా చేస్తాం కదా, అందుకని మనము మల్టిపుల్ లెడ్జెస్ వేయాలి. డ్రాప్ డౌన్ యారోస్ని కిందకు అనుకోండి, కింద డౌన్ యారో అన్నాక అక్కడ ఆర్ క్యాపిటల్ లెటర్ ఉంది చూడండి, ఆర్ ప్రెస్ చేశాను. ఆర్ ప్రెస్ చేసినాక ఆల్ ఐటమ్స్, మనం ఇక్కడ ఉన్న ఈ ఐటమ్స్ అన్నీ మనము ఎంటర్ చేస్తాం. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ ఆల్ ఐటమ్స్ తీసుకోండి. ఆల్ ఐటమ్స్ తీసుకున్నాక ఎంటర్ అనండి. అన్నాక ఇప్పుడు ఎవరిది ఇది అకౌంట్? మిస్ కోటేశ్వరి. వీళ్ళు ఏమవుతారు మనకి అంటే, లెడ్జర్ నేమ్ గ్రూప్స్లో చూడండి, ఇక్కడ చూడండి, మిస్ కోటేశ్వరి చూడండి. మిస్ కోటేశ్వరి లెడ్జర్ నేమ్ అయింది క్యాపిటల్ అకౌంట్. అంటే మనకి వస్తుందంటే మనం ఫస్ట్గా కంపెనీలో ఏమి ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎవరు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మనకి క్యాపిటల్ అకౌంట్ అవుతారు. ఇప్పుడు సపోజ్ మీరే ఒక కంపెనీని ఓపెన్ చేశారనుకోండి, కంపెనీ పేరుకి ఒక పేరు పెట్టారు. పేరుకి మీరే ఉంటారా, లేకపోతే మీ తరఫున ఇంకొకళ్ళని ఎవరినైనా పెడతారా, లేకపోతే వేరే పేర్లు సజెస్ట్ చేస్తారా? మీరు కంపెనీ పేరు సపరేట్ ఉంటుంది, కానీ దాంట్లోకి అమౌంట్ తెచ్చేది మీరే కదా, మీ పేరు మాత్రం క్యాపిటల్ అకౌంటే ఉంటుంది. క్యాపిటల్ అకౌంట్ ఎంటర్. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్ చేసాం కదా. ఫర్నిచర్ పర్చేజ్ చేసినప్పుడు ఇదేంటి? ఫిక్స్డ్ అసెట్. ఎందుకు ఫిక్స్డ్ అసెట్ అయింది? ఫర్నిచర్ కదా, ఇది మనం కొంటాము, కొన్నది మన దగ్గరే ఉంటుంది, మళ్ళీ దాన్ని ఏం సేల్ చేయం కదా. మనం సేల్ చేయనప్పుడు మన దగ్గరే ఉన్నదాన్ని ఫిక్స్డ్ అసెట్ అంటారు. ఫిక్స్డ్ అసెట్ ఎంటర్. నెక్స్ట్ ఏముంది? కంప్యూటర్ పర్చేజ్డ్ కూడా ఫిక్స్డ్ అసెటే అవుద్ది, ఎందుకంటే ఇది కూడా మన దగ్గరే ఉంటుంది, అవునా? కంపెనీలోనే ఉంటుంది, ఇది ఎక్కడికి వెళ్ళదు కదా. సో ఇది కూడా ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ ఏముంది? మళ్ళీ రెంట్ పెయిడ్ అంటే పేమెంట్ చేసాం. పర్చేజ్లో కూడా మనం పేమెంటే చేసాం, కానీ అది మన దగ్గరే ఉంటుంది కాబట్టి అది పేమెంట్ అయినా కానీ ఫిక్స్డ్ అసెట్ అయింది. ఇప్పుడు రెంట్ పెయిడ్ అన్నది మనం వేరే వాళ్ళకి పే చేస్తాము, అంటే ఇండైరెక్ట్. రెంట్ పెయిడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. పే చేసాం కదా, ఎక్స్పెన్స్ అవుతుంది. ఇండైరెక్ట్ కిందకి డ్రాప్ డౌన్ చేయండి, ఎంటర్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ ఏముంది? నెట్ బిల్ పెయిడ్. నెట్ బిల్ కూడా మనం నెట్ తీసుకుంటాం కదండి, ఆ నెట్కి బిల్ పే చేయాలి కదా, అది కూడా పే చేస్తాం కాబట్టి అది కూడా మనకి ఇండైరెక్ట్ ఇన్కమే అవుతుంది. ఇన్కమ్ కాదు, ఎక్స్పెన్స్ అవుద్ది, పే చేస్తున్నాం కదా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ వేజెస్ పెయిడ్. డైలీ వేతనాలు,
అంటే ఏ రోజు పని చేసిన వాళ్ళకి ఆ రోజు మనము పేమెంట్ ఇస్తాము. అది వాళ్ళు మనం ఫ్యాక్టరీలోనే పనిచేస్తారు, కానీ ఏంటంటే వాళ్ళు డైలీ పే చేస్తారు. ఒక సర్టన్ ఎంప్లాయీగా కాకుండా డైలీ వర్క్ చేస్తూ ఉంటారు. డైలీ వర్క్ చేసే వాళ్ళకి వేజెస్ పే చేస్తాము. ఆ వేజెస్ ఏమవుతాయి? డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏముంది? ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్. మనం ఫ్యాక్టరీ ఓపెన్ చేసామనుకోండి, మన కంపెనీ పేరు మీద ఫ్యాక్టరీ ఓపెన్ చేసాము, ఆ ఫ్యాక్టరీని రెంట్కి తీసుకున్నాము, దాన్ని రెంట్ పే చేయాలి కదా మనం. ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్ పే చేసాము అంటే ఫ్యాక్టరీకి సంబంధించినవి ఏవి వచ్చినా కానీ, ఫ్యాక్టరీ రెంట్ కానీ, ఫ్యాక్టరీ ఇంట్రెస్ట్ కానీ ఏదైనా రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, ఫ్యాక్టరీకి సంబంధించినవి ఏవి వచ్చినా డైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుద్ది, లేకపోతే డైరెక్ట్ ఇన్కమ్ అవుద్ది. రిసీవ్ చేసుకుంటే డైరెక్ట్ ఇన్కమ్, ఎక్స్పెన్స్ చేస్తే మనం వాళ్ళకి పే చేస్తే అది పేమెంట్ అవుద్ది. ఓకేనా? నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అన్నారు చూడండి. ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అన్నాక ఇది ఫ్యాక్టరీనా ఏమనలేదు కదా, అంటే మన దగ్గర ఇంట్రెస్ట్ వస్తుంది కానీ ఏదని తెలీదు. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ఏముంది? కూలీ రిసీవ్డ్. కూలీ వచ్చేసి డైరెక్ట్, అంటే వీళ్ళు కూడా రోజు తీసుకునే వాళ్ళే, కూలీ కూడా డైరెక్ట్ అయింది. కూలీ రిసీవ్డ్ డైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ఏముంది ఇంకా? ఫ్యాక్టరీ ఇంట్రెస్ట్. చూడండి, ఇది ఫ్యాక్టరీ ఇంట్రెస్ట్, ఫ్యాక్టరీకి సంబంధించి ఏది వచ్చినా కూడా మనము డైరెక్టే వేస్తాము. ఫ్యాక్టరీ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ డైరెక్ట్ రిసీవ్డ్ కదా, ఇన్కమ్ అవుద్ది. నెక్స్ట్ ఏముంది? రెంట్ రిసీవ్డ్. రెంట్ వచ్చింది అంటే ఇందాక రెంట్ పే చేసాము, ఇప్పుడు రెంట్ వచ్చిందంటే రెంట్ రిసీవ్డ్. ఇదేమవుద్ది? ఇండైరెక్ట్ ఇన్కమ్ మనకు వస్తుంది. రెంట్ అనేది ఇండైరెక్ట్, కానీ ఇది మనకి వస్తుంది కాబట్టి ఇన్కమ్ అవుద్ది అనమాట, ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ చూడండి, ల్యాండ్ పర్చేజ్ అంటే ఇది మన దగ్గరే ఉంటుంది కదా. ల్యాండ్ అనేది మన కోసమే, ఫ్యాక్టరీ కోసమో లేకపోతే ఫ్యాక్టరీకి సంబంధించిన బిల్డ్ చేయడానికో దేనికోసమో తీసుకుంటాం కదా, ఇది మన దగ్గరే ఉంటుంది. ల్యాండ్ పర్చేజ్డ్. ఈ ల్యాండ్ పర్చేజ్డ్ ఏమవుతుంది? ఫిక్స్డ్, మన దగ్గరే ఉంటుంది కదా, ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ ఏముంది ఇంకా? ల్యాండ్ పర్చేజ్ ఫ్రమ్ భార్గవ్ దగ్గర నుంచి కొన్నాం మనం, అంటే మన దగ్గరికి వస్తుంది అది. అంటే ఇప్పుడు ల్యాండ్ పర్చేజ్ ఫ్రమ్ భార్గవ్ ఏమవుతాడు? మనకి సన్రీ క్రెడిటర్, మన దగ్గరికి వస్తుంది కాబట్టి, క్రెడిట్ అవుతుంది కాబట్టి మనకి భార్గవ్ సన్రీ క్రెడిటర్ అవుతాడు. సన్రీ క్రెడిటర్. నెక్స్ట్ చూడండి, భార్గవ్ దగ్గర నుంచి కొన్నాం. ల్యాండ్ సోల్డ్ టు కళ్యాణ్కి ల్యాండ్ని అమ్మాము. కళ్యాణ్ అనే వాళ్ళు మనకి పే చేయాలి కదా, వాళ్ళకి అమ్మేసాము అంటే మన దగ్గర నుంచి తీసేసుకుంటున్నారు, డెబిట్ అయిపోతుంది మన దగ్గర నుంచి. సన్రీ డెటార్ అవుతారు, వీళ్ళు ఏమవుతారు? సన్రీ డెటార్ అవుతారు. నెక్స్ట్ ఏముంది ఇంకా? ఇది ఇంతవరకు ఈ ప్రాబ్లం మనము
లెడ్జర్ వేయటం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని లెడ్జర్ వేసేసాం కదా, ఇదంతా లెడ్జర్ వేస్తాం. లెడ్జర్ వేసినాక దీన్ని ఇంకా అయిపోయినాయి కదా, ఇంకా ఏం లేవు కదా ఎంట్రీస్. ఎంటర్ అన్నాక ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. మళ్ళీ ఎంటర్ అనండి, క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇది అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, మనము డిస్ప్లే అడగండి. డిస్ప్లే అడిగిన తర్వాత ఆల్ ఐటమ్స్ మనం ఏమేమి ఎంటర్ చేసామో చూడండి. భార్గవ్ క్యాష్ అనేది మనం ఇందాక ఎంటర్ చేయలేదు కదా. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ చేతిలో ఎంత ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ మనం ఇందాక 14 ఎంటర్ చేసాము, ఇప్పుడు 16 ఉన్నాయి చూడండి. 16 ఎందుకు ఉన్నాయి, ఒకటి క్యాష్ ఇన్ హ్యాండ్, రెండోది ప్రాఫిట్ అండ్ లాస్. ఈ రెండు ప్రైమరీగా వస్తాయి, డిఫాల్ట్గా ఎంట్రీస్ అయ్యేవన్నమాట. మన చేతిలో ఎంత డబ్బులు ఉన్నాయి అనేది చూపిస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్, మనం ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా అనేది అక్కడ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు లెడ్జరింగ్ అయిపోయింది. లెడ్జర్ అయిపోయింది కదా. రేపు మనము వోచరింగ్ చెప్పుకుందాం, సరేనా?